వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో తెలుగు కంటెంట్, మెథడాలజీ, ఇంపార్టెంట్ ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. పేపర్ 1 SGT. ఒకనాడు ఇంద్రుడు శివుణ్ణి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. పాలనేత్రుడికి కోపం వచ్చింది. మూడో కన్ను తెరిచాడు. ప్రజ్వరిల్లిన జ్యోతికి శచీపతి బూడిదయ్యాడు. శుక్రుని భస్మం చేయగా మరికొంత నేత్రాగ్ని మిగిలింది. దానిని గరళకంఠుడు 3 భాగాలుగా చేశాడు. చంద్రశేఖరుడు ఒక భాగాన్ని సింధూనది కడుపులో, మరో భాగాన్ని గంగానది గర్భంలో, ఇంకో భాగాన్ని లవణసాగరం అడుగు భాగాన దాచిపెట్టాడు. పై గద్యాన్ని అనుసరించి శివుడు పదానికి సమానార్థక పదాలు: పాలనేత్రుడు, గరళకంఠుడు. అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన ప్రాప్యం మరిచిపోడు, తన లక్ష్యం మార్చుకోడు, తన దృక్పథం మళ్లించుకోడు, తన ప్రణాళికను చింపేసుకోడు, తన సాధన విరమించుకోడు, తన దీక్ష విడిచిపెట్టుకోడు, తన ఏకాగ్రత చెడుపుకోడు. ఇందుకు నిద్రాహారాలు కరువైపోని, ప్రాణభయమే తటస్థించని, అడుగు మాత్రం ముందుకే వేస్తాడు. పై గద్యంలో ఎదురుపడు అనే పదానికి సమానార్థక పదం తటస్థించు. శుభ్రమగు పాంచజన్యము అభ్రంకషమగుచుమ్రోవ నాహవ భూమిన్ విభ్రములగు ధనుజసుత గర్భముల పగులజేయు ఘనుడవు కృష్ణ. ఈ పద్యంలో ప్రయోగించబడిన పాంచజన్యం అనునది శంఖం. ఓ కారుణ్య పయోనిధి నాకాదారం వగుచు నయమగు బ్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ. ఈ పద్యంలో నాకాధిపుడు అనగా ఇంద్రుడు. శూలపాణి కలం పేరుతో రచనలు చేసిన వారు బోనం నాగభూషణం. గజల్లో చరణాన్ని ఇలా అంటారు: మక్తా. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసినవారు సరోజినీ నాయుడు. మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం: మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని. గగనం పర్యాయ పదాలు: దివి, నభం. కోటరము పదానికి అర్థం తొర్ర. ఉత్తరీయం వికృతి పదం ఉత్తరిగం. నగరము పదానికి వ్యుత్పత్త్యర్థం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. వర్తమాన కాల అసమాపక క్రియ శత్రర్థకం. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని, అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి సప్తమి విభక్తి. క్షేత్రం అనే పదానికి నానార్థాలు: శరీరం, పొలం, చోటు. క్రింది వాటిలో నిత్య ఏకవచనం: ఇనుము. విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఈ వాక్యంలోని అలంకారం వృత్యనుప్రాస. లగముకు మరొక పేరు వగణం. వాగణం. పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకమగుట ఈ సమాస లక్షణం. ద్విగు సమాసం. గొప్పవాడు గదా
ఈ పదంలోని సంధి. గసడ దవాదేశ సంధి. క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి. యమున అందెల రవళి లయాత్మకం. యా లా రా వ. క్రింది వాటిలో చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి. ఉదయధరాధరంబు పైనుండి హుటాహుటి నేగుదెంచునో. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని ఇలా అంటారు. బహుళము. గోపీ చేత మొక్క నాటబడింది. ఈ వాక్యం కర్మణి వాక్యం. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నది స్టర్ట్వర్త్. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడం క్షుణ్ణ పఠనం. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుళ గ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతి ఉద్యమ పద్ధతి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడితే అది తిరోగమన వాంగ్మయ నమితి. పదజాలాభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చేయమనేది పదక్రీడ. విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి. ఆ ఈ లక్ష్యాత్మక విద్యను అందించడం సులభం. అభ్యసన ఫలితాలు నిరంతర మూల్యాంకనం చేసుకోవచ్చు. పుష్పగిరి తిమ్మకవి సమీర కుమార విజయము అనడి 7 ఆశ్వాసముల కావ్యమును రచించి భర్తృహరి నీతి శతకమును తెనిగించెను. ఇతడుత్తరి రామాయణమును రచించిన కంకంటి పాపరాజుతో సమకాలికుడు. ఈయన సంస్కృతాంధ్రములయందు సమాన పాండిత్యము కలవాడే అయినా కవనము నందక్కడక్కడ లక్షణ విరుద్ధములైన ప్రయోగములు కానబడుచున్నవి. 2 భాషలలో ప్రావీణ్యం ఉన్న లక్షణ విరుద్ధ ప్రయోగాలు చేసినవాడు. పుష్పగిరి తిమ్మకవి. కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను వేయడం మర్చిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది. పై గద్యంలో వెన్నతో పెట్టిన విద్య అనేది జాతీయం. జననీ జనకుడు సద్గురుడనలుడాత్ముడనగా నీ ఏవురును నే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురట్టి తల్లి ప్రేగు సువ్వె ధరణి కంటెను నాకసంబు కంటే బీడవు జనకుడరయ గాడ్పు కంటే మనసు కడు శీఘ్రగతి తృణోత్కరము కంటే జింతగరము తరచు. ఈ పద్యంలో మనసు దీనికన్నా శీఘ్రంగా వెళ్తుందని చెప్పారు. వాయువు. క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనవి.
ఆ మరియు ఈ. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి. శతక కవులను వారు రాసిన శతకాలతో జతపరచండి. ఆ ల, ఆ వ, ఈ ర, ఈ య. గరికపాటి మల్లవధాని విద్యార్థి శతకం. నార్ల చిరంజీవి తెలుగుపూలు శతకం. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబా సప్తసతి. మారద వెంకయ్య విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. సమదృష్టి. పరుల కొరకి నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు డాష్. ఈ పద్యం గల శతకం. తెలుగు బాల శతకం. పైడి పదానికి పర్యాయ పదాలు. బంగారం, స్వర్ణం. పానకంలో పుడక అనే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. సత్కార్యములలో కలుగు విఘ్నములు. కుదురు ఈ పదానికి నానార్థాలు. పాదు ఆధారం. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అన్న పలుకులెవరివి. విద్వాన్ విశ్వం. విజ్ఞానము పదానికి వికృతి. విన్నాణము. గానయోగ్యమై 2 పాదాలకే పరిమితమైన పద్యభేదం. ద్విపద. వెళ్ళి, చూసి ఈ 2 త్వార్థకాలు. క్రింది వాటిలో పొడుపు కథ. ఊరంతటికి ఒకటే దుప్పటి. హా గణానికి మరొక పేరు గలము. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఈ వాక్యంలో నీవు అనేది మధ్యమ పురుష ఏకవచనం. కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది. ద్వితీయా విభక్తి. క్రింది వాటిలో మూర్ధన్యాలు. ఆ, ఈ. రు, రు. ఘ, ఞ. వధూపేతుడు ఈ పదం ఇలా విడదీయాలి. వధూ ప్లస్ ఉపేతుడు. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి. అతిశయోక్తి. ఇందులోని అలంకారం అతిశయోక్తి అలంకారం. ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు. ఆమ్రేడితం. ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు. ఆమ్రేడితం. వంట కట్టెలు. విగ్రహవాక్యం. వంట కొరకు కట్టెలు. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాల్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది. విస్తార పఠనం. హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖారచన బోధన సోపాన క్రమం. ప్రవేశం, ప్రదర్శన,
పునర్విమర్శ గైహికం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒకే వరుస క్రమంలో అమర్చుకోవడం ప్రణాళిక అన్నది జాన్ అర్జెంటీ. క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం. మాతృకలు. ఒకే మాటలో జవాబు రాయడం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడం, జతపరచడం, తప్పొప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు. వస్తునిష్ట ప్రశ్నలు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.